ఇప్పటికి ఇంటర్ ఎట్లా అయిపోయిందో ఆ పిల్ల అట్లా 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 ఆగమైపోయింది అనమాట. అమ్మాయికి తెలుసు నేను మోసం చేస్తున్నా అనేసి. అమ్మాయికి అయితే అబ్బాయి ఒక మాట అనేసిండు, నువ్వు ఏడున్నా హ్యాపీగా ఉంటే చాలు, నాకు అది చాలు. వాళ్ళ కజిన్ అన్నాడట, పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నది, నేను మోసం చేసింది. అమ్మ ఈ పిల్లని లవ్ చేసినా కదా, ఈ అమ్మాయి నాకు మోసం చేసి వేరే వాడితోటి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనేసి అమ్మతోటి అన్నాడట. బ్రదర్ నువ్వు హ్యాండ్సప్, నేను నిజం చెప్తున్నా. బ్రదర్ నువ్వు హ్యాండ్సప్, నేను నిజం చెప్తున్నా. ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు టింగ్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మంచి బ్రేకప్ స్టోరీ సెండ్ చేయబోతున్నాం అనమాట. ఆ బ్రదర్ వచ్చేసి కడప నుంచి మనకు మెసేజ్ చేసిండు అనమాట. బ్రో ఇట్లా నాకు రియల్ స్టోరీ, నాకు ఇట్లా రియల్ గానే జరిగింది, నాకేం ప్రాబ్లం లేదు బ్రో, నువ్వు నీ ఛానల్లో చెప్పుకో అని అన్నాడు అనమాట. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ వీడియో ఇట్లా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకా ఎవరైనా ఇచ్చేది ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ టెక్ ఐడి పెడతాను అనమాట, నాకు డిఎం చేయండి. చలో రైట్ గైస్, వీడియో వచ్చేసి ఏంటంటే బ్రదర్ అప్పటికే 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ స్టార్టింగ్ అప్పుడు బ్రదరు పబ్జీ ఆడుతుంటుంది అనమాట. పబ్జీ ఆడుతుంటుంది. పబ్జీ ఆడినాక ఇన్స్టాగ్రామ్ లాగిన్ అంటే ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయితే అందరు రీల్స్ చేస్తుంటే ఈ బ్రదర్ కూడా అంటే ఎందుకు రీల్స్ చేయొద్దు అనేసి ఈ బ్రదర్ కూడా నార్మల్గా రీల్స్ చేసేది అనమాట. అంటే నార్మల్గా రీల్స్ చేస్తూ ఉంటుంది, టైంపాస్ ఏదో అట్లా రీల్స్ చేస్తుంటే ఇట్లనే ఆన్లైన్ ఒక అమ్మాయి పరిచయం అయిందనమాట. పరిచయమైంది, ఇట్లా బాగానే మాట్లాడుకున్నారు. అయితే ఈ బ్రదర్కి ఫస్ట్ లవ్ బాగానే ఉండే, అంటే బాగానే నడిచింది. కానీ ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో తెలిసింది అనమాట. పిల్ల వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఇద్దరు లైట్ తీసుకున్నారు అనమాట. అండర్స్టాండ్లో వచ్చేసి లైట్ తీసుకున్నారు. అయితే అంతలోనే ఇట్లా ఎందుకు మనకి లవ్ వచ్చేస్తే మంచిగా నార్మల్ రీల్ చేసుకున్నాను అనమాట. అట్లా 1 year గ్యాప్కి అట్లా ఆ పిల్ల వెళ్ళిపోయినాక 1 year గ్యాప్కి అట్లా లవ్ చేసి అంటే ఇంకో పిల్లని లవ్ చేద్దాము అనేసి వాళ్ళ దోస్తు అంటే కాలేజ్ లాంగ్ స్టోరీ. వాళ్ళు అంటే వాళ్ళ కపుల్స్ ఉంటాడు, కపుల్స్ ఉండి అది మనకు కూడా ఒక పిల్ల ఉంటే మంచిగా ఉంటుంటుంది అనేసి ఆ బ్రదర్ థింక్ ఉండే అనమాట అట్లా. అయితే ఇన్స్టాగ్రామ్లో ఇట్లానే చాట్ అంటే పూర్లను గెలుతుంటే ఒక పూరి కనెక్ట్ అయింది అనమాట. పూరి కనెక్ట్ అయితే మంచిగా మాట్లాడుకున్నారు. అంటే మంచిగానే వాళ్ళ రిలేషన్ మంచిగా స్టార్ట్ అయింది. మంచిగా చాట్ చేసుకున్నాక ఆ పిల్లనే నంబర్ అడిగిందట. మంచిగా వాట్సాప్లో మంచిగానే మెసేజ్ పెట్టి మంచిగా మాట్లాడుకున్నారట. వాళ్ళు మాట్లాడుకుంటే అంటే వాళ్ళు ఒక అండర్స్టాండ్లోకి వచ్చేసి వాళ్ళిద్దరికి ప్రపోజ్ చేసుకొని పిల్లవాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పేసింది అనమాట. అమ్మని ఒక పిల్లకి లవ్ చేస్తున్నా అనేసి వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా అంటే ఆ పిల్ల ఏం చూడకుండా వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేసేసి అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా మంచిగా మాట్లాడింది అనమాట. అమ్మాయితో మంచిగా మాట్లాడింది. అయితే వాళ్ళైతే ఒకసారి కలిసారు అనమాట. అమ్మాయిది వేరే డిస్టిక్, అబ్బాయిది వేరే డిస్టిక్ అనమాట. అయితే ఒకసారి కలిసిరు 1 yearలో ఒకసారి కలిసిరు. అయితే వాళ్ళిద్దరికి మంచిగా అండర్స్టాండ్ ఉంది. అబ్బాయి ఇంట్లో పరిచయం చేసిండు. ఒకసారి పిల్ల కూడా అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందనమాట. అయితే పిల్ల వాళ్ళ కజిన్స్ అందరికి ఇతనికి పరిచయం చేస్తుంది అనమాట. నా లవరు అనేసి పరిచయం చేస్తే బాగానే మాట్లాడుకున్నారు.
అయితే సడన్ గా ఏమైందంటే ఆ పిల్లది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సడన్ గా ఆ పిల్లది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళిద్దరిది ఒకటే ఏజ్, అబ్బాయిది అమ్మాయిది ఒకటే ఏజ్, మంత్స్ డిఫరెంట్. అయితే ఒకటే ఏజ్ అంటే కాలేజ్కి ఎట్లా ఆ పిల్ల నిజం చెప్తున్నా, కాలేజ్ ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఎట్లా అయిపోయిందో ఆ పిల్ల అట్లా ఆగమైపోయింది అనమాట. ఈ అబ్బాయికి తెలియలేదు, అంటే ఈ అబ్బాయికి తెలియదు ఇట్లా పిల్ల చేస్తున్నా అంటే. ముందే లాంగ్ రిలేషన్షిప్, అందుకోసమే తెలియకపోతే వీడికి అంటే ఇద్దరికి మెయింటైన్ చేసింది. వీడికి తెలియకుండా ఇంకోటికి లవ్ చేసింది. అయితే వాళ్ళ కాలేజీలో లవ్ చేసింది. కాలేజీలో లవ్ చేస్తే నమ్మిపించింది, మా ఇంట్లో తెలిసింది అన్నట్టు నమ్మిపించింది. అబ్బాయి కూడా అనుకున్నాడు నిజమే కావచ్చు, ఇంట్లో అట్లా అన్నారు కావచ్చు అంటే నిజం చెప్తున్నాను అంటే ఆ పిల్ల అంటుందట, నిజం అంటే ఇష్టము, మా ఇంట్లో వద్దు అంటారు, నేను ఏం చేయాలా, మొదలవుతుంది నీ గురించి ఆలోచించాలా, మా ఇంట్లో గురించి ఆలోచించాలా, నా చదువు గురించి ఆలోచించాలా అంటే అబ్బాయి అప్పటికి కరిగిపోయినా అనమాట. అయితే అబ్బాయి ఒక మాట అనేసిండు, నువ్వు ఏడున్నా హ్యాపీగా ఉంటే చాలు, నాకు అది చాలు, ఎట్లా ఉండని నా గురించి ఆలోచించబెట్టి మీ ఇంట్లో గురించి ఆలోచించుకో, మంచి చదువుకో, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేదాకా ఇంటర్లోకి ఫోర్స్ అయితే చెయ్యు అనేసి మాట్లాడిందట. అయితే పిల్ల మస్తు ఏడ్చింది, ఇట్లా అబ్బాయి అట్లా అన్నాడు కదా, పిల్ల అయితే మస్తు ఏడ్చింది అంటే ఏడ్చింది ఇక. ఏడ్చేసి అమ్మాయికి తెలుసు నేను మోసం చేస్తున్నా అనేసి, అమ్మాయికి తెలుసు అబ్బాయి అట్లా అంటే పిల్లకి ఏమనిపించిందేమో, కానీ పిల్ల అయితే మస్తు ఏడ్చింది. ఏడిస్తే అయితే అబ్బాయికి అర్థమైపోయింది, మా ఇంట్లో అంటే పిల్ల వాళ్ళ ఇంట్లో పిల్లకి నిజంగానే ఇబ్బంది పెడుతున్నారు కావచ్చు, పిల్ల పెళ్లి చేసుకుందాం తర్వాత ఇప్పుడు జాబ్కి ట్రై చేద్దామని అబ్బాయి అనుకున్నాడు అనమాట. అంటే అబ్బాయి అనుకుంటే ఇట్లానే వాళ్ళ కజిన్స్కి పరిచయం చేసిన అని అన్నాను కదా నేను. కజిన్స్కి పరిచయం చేస్తుంటే అయితే ఇట్లా ఫోన్ చేసిండు అనమాట. ఇట్లా 4 months తర్వాత 4 months అంత పిల్ల వాళ్ళ పిల్ల అట్లా చెప్పినా కూడా 4 months అయినాక ఒకసారి ఫోన్ చేసిండట. అంటే లవ్ లో ఉన్నప్పుడు ఆ పిల్ల మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కజిన్ టచ్ లో ఉండే అనమాట. అయితే ఇట్లా మాట్లాడిండు, అంటే సడన్ గా ఫోన్ చేసిండు అనమాట పిల్లోడు. ఆ పిల్ల వాళ్ళ కజిన్ కి ఫోన్ చేసి మీ అక్క పెంచున్నదారా అనేసి అన్నాడు అనమాట. మీ అక్క పెంచున్నదా, మరి ఏడాది వచ్చింది, ఏం సంగతి అని అంటే వాళ్ళ కజిన్ అన్నాడట, పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నది, నేను మోసం చేసింది, ప్రేమించి అయితే పెళ్లి చేసుకున్నది, 2 నెలలు అవుతుంది ప్రేమించి పెళ్లి చేసుకొని. నువ్వు ఎప్పుడైతే ఆ పిల్ల అట్లా చెప్పిందో, ఆ పిల్ల ఎప్పుడైతే అట్లా చెప్పిందో వాళ్ళ ఇంట్లో చెప్పింది, వాళ్ళ లవ్ స్టోరీ గురించి ఇంట్లో చెప్పింది. వాళ్ళిద్దరు ఒప్పుకోవడంతో ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి కూడా చేసుకున్నారు. వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు, సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. నీకైతే మోసం చేసింది అనేసి అన్నాడట. అంటే మా ఆడు బుర్ర మొత్తం పాడైపోయింది నిజంగా గాయస్. ఆ బ్రదర్ బుర్ర అయితే పాడైపోయింది. పిల్ల ఇట్లా చేసింది ఏం కథ అనేసి అబ్బాయి అయితే ఇంట్లో చెప్పిండు, అమ్మని ఇట్లా లవ్ చేస్తున్నా అనేసి. అమ్మతో వచ్చి చెప్పిండట. అమ్మతో నిజం గాయస్, ఇది బ్రదర్ నువ్వు హ్యాండ్సప్, నేను నిజం చెప్తున్నా, చెప్తున్నా. అమ్మ అట్లా ఈ పిల్లతోటి అంటే ఏం డ్రింక్ చేయకుండా, ఏం సిగరెట్లు తాగకుండా, అమ్మ ఈ పిల్లని లవ్ చేసిన కదా, ఈ అమ్మాయి నాకు మోసం చేసి వేరే వాడితోటి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనేసి అమ్మతోటి అన్నాడట. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనేసి అమ్మతోటి అన్నాడట. అయితే అమ్మతోటి ఒకటే మాట అన్నాడు. నిజం చెప్తున్నా గాయస్, నాకైతే మొత్తం వేరే లెవెల్ అనిపించింది.
బ్రదర్ నీకైతే నిజం చెప్తున్నా హ్యాండ్స్ అప్. అమ్మ నేను ఆ పిల్ల నాకు మోసం చేసింది కదా, నిజం చెప్తున్నా ఆ పిల్ల ఎట్లా మోసం చేసిందో నేను అంతే బాధపడతా, కానీ అంతే పిల్ల నాకు కుళ్ళుకోవాలమ్మా అనేసి అన్నాడట. బ్రదర్ నీకైతే మస్తు ఆన్సర్ చెప్తున్నా నేను. బ్రదర్ నీకు మస్తు అంటే పెద్ద ఆన్సర్. ఇట్లా పిల్ల మోసం చేసినా కూడా నువ్వు తాగకుండా సిగరెట్లు తాగకుండా అంటే అందరు గలీజ్ చేసేస్తారు. నువ్వు అమ్మతోటి అన్నావు, అమ్మ పిల్ల నాకు మోసం చేసినా కూడా ఇప్పటికీ అంటే అయితే వాళ్ళ అమ్మతో అన్నమాట, అమ్మ నీకు మంచిగా జాబ్ తెచ్చుకుంటా, ఆ పిల్లకు ఏడ కించపరచాలో ఆడ కించపరచుతా అని అన్నాడట. అయితే ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసిపోయింది అనమాట, ఇట్లా పిల్ల మోసం చేసింది అనేసి. అయితే మస్తు వాళ్ళ అమ్మతోటి మస్తు ఏడుస్తుండే అనమాట, అమ్మ నేను ఇట్లా మస్తు లవ్ చేసిన ఇట్లా చేసింది అనుకుంటా అన్నమాట. బ్రదర్ నేను నిజం చెప్తున్నా, ఎవరైతే సిన్సియర్గా ప్రేమిస్తారో నిజంగా వదిలేసి పోతారు గాయస్. సిన్సియర్ లవ్ అంటే ఈ జనరేషన్లో నడుస్తలేదు, పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు ఉన్నది ఈ జిందగీ కూడా. అంటే ఫస్ట్ మనం ఒక రిలేషన్లో వెళ్తున్నామంటే పిల్ల గురించి ఎంక్వైరీ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజం చెప్తున్నా, పిల్ల ఎట్లాంటిది ఏం కథ అనేది ఖచ్చితంగా ఎవరికన్నా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకుండా లవ్ చేసినాం అనుకో లాస్ట్కి ఎర్రిపప్పులు అవుతాం. నిజం గైస్, నిజం చెప్తున్నా నేను, అసలు లవ్లో ఏం లేదు. నాకు కూడా మస్తు అంటే నాకు కూడా 2-3 స్టోరీలు ఉన్నాయి. లవ్ వల్ల ఏం రాదు. అంటే ఫస్ట్ లవ్ చేస్తాం కదా, లవ్ చేసినప్పుడు హ్యాపీనే ఉంటుంది. ఆ పిల్ల వదిలేసినా లేకపోతే అబ్బాయి వదిలేసినా అదైతే మస్తు పెయిన్ అవుతుంది అన్నమాట. అందుకోసం రిలేషన్లు ఏం పెట్టుకోవద్దు. ఉన్నన్ని కాలాలు అంటే అమ్మా నాన్నతోటి మంచిగా టైం స్పెండ్ చేయాలా, దోస్తులతో టైం స్పెండ్ చేయాలా, అందరితో స్పెండ్ చేయాలా, అదనమాట. అంటే మంచిగా చదువుకోవాలా, అన్నీ చేయాలా, కానీ ఈ పిల్లల జోలికి పూర్ల జోలికి పోవద్దు. నిజం చెప్తున్నా గాయస్, ట్రూ లవ్ చేస్తే ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి వస్తా, మంచి లవ్ స్టోరీతో వస్తా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు గాయస్, అమ్మాయిలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, అబ్బాయిలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే నిజం చెప్తున్నా, ఒక మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, ఆ లవ్ స్టోరీ కూడా ఆడు ఎట్లాంటి వాడు ఏం కథ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో లేకపోతే చెప్తా నేను, మీకు ఖచ్చితంగా చెప్తా. అదే ఆడు ఎట్లా అంటాడు, ఆడు పోర్లకు ఎట్లా మెయింటైన్ చేస్తాడు అనేది చెప్తా నేను. అంటే ఆడు మస్తు గలీజు, మస్తు మెయింటైన్ చేస్తాడు. అంటే మస్తు ఒక్కలాగా వెళ్ళకుండా ఒకలాగా మెయింటైన్ చేస్తాడు. ఈ కాలంలో అది కామన్ అయిపోయింది. అసలు ఎందుకు చేస్తున్నారు ఏం కథ అనేది ఎవరికి తెలుస్తలేదు. చలో రైట్ గైస్, మీరైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎవరికి నమ్మకండి. అంటే నేను అట్లా కించపరిస్తలేను, అమ్మాయిలు కూడా ఉంటారు అబ్బాయిలు కూడా ఉంటారు. కొందరు సిన్సియర్ లవ్ చేస్తారు. ఇప్పుడు 10% మెంబర్స్ అట్లా చేస్తారు కదా, 100 మెంబర్స్ పేరు ఖరాబ్ అవుతుంది అన్నమాట. ఎవరన్నా కానీ అట్లా చేయకండి. మీకు చేస్తే ఫస్ట్ ఒక అబ్బాయి మీ లైఫ్లో వస్తున్నాడు అంటే ఇట్లా నీకు టైంపాస్ చేస్తున్నా, నాకు టైంపాస్ అవుతలేదు అనేసి మొక్క ముందర చెప్తే ఆడు కూడా టైంపాస్ తోటే మాట్లాడతారు కదా సిస్టర్స్. మీదన్నమాట వీడియో. అంటే ఇట్లా ఎవరైనా ఇట్లా చేయొద్దు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఒక లైఫ్ తోటి ఆడుకోవడం కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. మీరు కూడా ఇట్లాంటి చేస్తూ ఉంటే పని చేయండి గాయస్. నిజం చెప్తున్నా, ఒకళ్ళని ఒకరు ట్రూ అంటే అబ్బాయిల ట్రూలో ఉంటారు, అమ్మాయిల ట్రూలో ఉంటారు. ఇప్పుడు లవ్ ఎల్లకాలం ఉండలేదు, ఎవరికి నమ్మకండి. చలో రైట్ గైస్, నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి వస్తా.